శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఈ జూలై మాస రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. రాశ్యాధిపతి కుజుడు ఈ నెలంతా ధనస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయ వృద్ధికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. చతుర్థ స్థానంలో వచ్చే స్థితిలో గురువు సంచారం వల్ల రాజపూజ్యాలు రాజయోగాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు తిరుగుండకపోవచ్చు. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. ఈ రాశివారి సలహాలు సూచనలతో పాటు పనితీరు కూడా అధికారులకు సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. షేర్లు స్పెక్యులేషన్ల వల్ల బాగా ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి. నెల ప్రథమార్థం అంతా ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఇదే స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధి కొనసాగుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి. మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాల పరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి వ్యయ ప్రయాసాలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. మిథున రాశి. ధనస్థానంలో గురువు ఉచ్చస్థితి. రాశ్యాధిపతి ధనస్థాన సంచారం వల్ల నెలంతా చాలా వరకు శుభవార్తలు శుభ పరిణామాలతో సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ నెలలో ఆదాయం అంచనాలకు మించి పెరగడం వల్ల ఈ రాశివారు కొన్ని కష్ట నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పదోన్నతులు లభిస్తాయి. సామాజికంగా కూడా ఆదరాభిమానాలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి. ఈ రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం, లాభస్థానంలో కుజ సంచారం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. నెలంతా బాగా అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. సన్నిహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగిపోతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. సింహరాశి. శని మీద గురుదృష్టి వల్ల ఈ రాశి వారికి అష్టమ శని దోషం చాలా వరకు తగ్గిపోయి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అనేక విధాలుగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. మీ సలహాలు సూచనల వల్ల వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో పాటు ఇంటా బయట కూడా పలువురు లబ్ధి పొందుతారు. నెలంతా ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు
చాలా వరకు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనట్టుగా మెరుగ్గా ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. షేర్లు స్పెక్యులేషన్ల వల్ల తప్పకుండా లాభం పొందుతారు. శత్రు రోగ రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. కొందరు బంధువులు కుటుంబ విషయాల్లో కల్పించుకునే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. కన్యా రాశి దశమ లాభస్థానాల్లో రాశ్యాధిపతి బుధుడి సంచారం, లాభస్థానంలో గురువు ఉచ్చస్థితి వల్ల నెలంతా ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. భాగ్యస్థానంలో ఉన్న కుజుడి వల్ల మధ్య మధ్య మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. ఇంటా బయట ఆశించిన గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. షేర్లు లాభిస్తాయి. తులారాశి ఈ రాశి వారికి ఈ నెలంతా శని, బుధ, రవి, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండటంతో పాటు రాశ్యాధిపతి శుక్రుడు దశమ లాభస్థానాల్లో అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ, ఆదాయ ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాలను ఇస్తాయి. ఈ నెలంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది. సుఖ సంతోషాల మీద, ఆధునిక సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి రాశినాథుడు కుజుడు సప్తమ స్థానంలో, ధనాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ నెలలో అనేక పర్యాయాలు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. పంచమ స్థానంలో ఉన్న శనిని గురువు వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కొద్దిగా కష్ట నష్టాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనుకోని ఖర్చులు మీద పడడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. ధనుసు రాశి రాశ్యాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం, సప్తమంలో రవి బుధుల సంచారం, తృతీయ స్థానంలో రాహువు స్థితి వంటి కారణాల వల్ల ఆదాయానికి, ఆడంబర జీవితానికి లోటుండదు. ఉద్యోగ జీవితం కూడా వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కెరియర్తో పాటు కుటుంబ జీవితం కూడా నిశ్చింతగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు రావడం, విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మకర రాశి సప్తమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం, తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల ఆదాయానికి లోటు లేకుండా నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పెళ్లి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి.
ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట పలుకుబడి బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి రాశ్యాధిపతి శని ధనస్థానంలో ఉండడం, ధనాధిపతి గురువు షష్ఠస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం వల్ల ఆదాయం పెరిగినా చేతిలో డబ్బు ఉండని పరిస్థితి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో కష్టపడాల్సి ఉంటుంది. చివరిగా మీనరాశి పంచమ స్థానంలో రాశ్యాధిపతి గురువు ఉచ్చ స్థితి వల్ల ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. తృతీయంలో కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిత్రాజితం లభిస్తుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శుభం భూయాత్.